క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు అంత్యక్రీస్తుని గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 138వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. అంత్యక్రీస్తుని గూర్చి కొన్ని విషయాలు మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునై నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలు, అంత్యక్రీస్తు పరిపాలన. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటాయి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే. ఈ వారంలో బర్త్డే, మ్యారేజ్లు జరుపుకునే వారందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ఓకే. ప్రస్తుతం మనం సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంభవాలను గూర్చి ఆలోచిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, ముఖ్యంగా రహస్య రాకడలో వచ్చినప్పుడు బోర ఊదబడిన తర్వాత సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఓకేనా. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధి జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని 70వ వారం అని పిలుస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధి. అది దేవుడు 7 రోజుల్లో సృష్టి మొత్తాన్ని చేసి విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే 7 సంవత్సరాలు ప్రత్యేకమైన కాలం నిర్ణయించబడింది. అలాగే 7,000 సంవత్సరాలు మానవ జాతి కాల చరిత్ర ఉంటుంది. పాత నిబంధన 4,000 సంవత్సరాల కాల చరిత్ర, క్రొత్త నిబంధన 2,000 సంవత్సరాల కాల చరిత్ర, భవిష్యత్తులో 1000 సంవత్సరాల కాల చరిత్ర ఉంటుంది. కాబట్టి 7 దినాలు, 7 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు ప్రత్యేకమైన కాలం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సంఘం ఎత్తబడిన దగ్గర నుంచి సంఘం దిగొచ్చేంత వరకు. ఓకే. ఇంకా చెప్పాలంటే రహస్య రాకడకు, బహిరంగ రాకడకు మధ్యలో కాలం 7 సంవత్సరాలు. ఓకే. అయితే ముఖ్యమైన ప్రశ్న, ఈ 7 సంవత్సరాల కాలంలో జరిగే సంభవాలు ఏంటి
మొదటి విషయం ఏంటంటే సంఘము ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. ప్రభు సంఘమును మధ్యాకాశంలో నుండి తీసుకుని వెళ్ళి న్యాయపీఠం దగ్గర నిలబెట్టి మరి తీర్పు తీర్చి వారు లెక్క అప్పగిచ్చిన తర్వాత బహుమతులు ఇస్తాడని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే రెండవ సంభవం ఏంటంటే అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన. ఈరోజు అంత్యక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ఉన్నట్లుగానే అంత్యక్రీస్తు కూడా ఉన్నాడు, ఇది వాస్తవం. అర్థమైందా? ఈ అంత్యక్రీస్తుకు సంబంధించిన సబ్జెక్టు మీకు అర్థం అవ్వాలంటే యూట్యూబ్లో చూడండి, ఒక 6 వర్తమానాలు అందించాను. ఆ వర్తమానాల ద్వారా అంత్యక్రీస్తుకు సంబంధించిన డేటా మీరు తీసుకోండి. ఓకేనా? ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్తాం. అంత్యక్రీస్తు లేకపోతే అంతిమ అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి, ఈ విధంగా ఆలోచిస్తే మరి ఇతనికి దాదాపు 20 పేర్లు కంటే ఎక్కువగా బైబిల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? యేసుక్రీస్తు వారికి ఎలాగైతే బైబిల్ అనేకమైన పేర్లు ఉన్నాయో అంత్యక్రీస్తుకు కూడా బైబిల్ అనేకమైన పేర్లు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తుని గూర్చి ముందుగానే ఎలాగైతే అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయో అలాగే ఈ అంత్యక్రీస్తుని గూర్చి కూడా ముందుగానే అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి. భవిష్యత్తులో ఆ ప్రవచనాలు తప్పనిసరిగా జరుగుతాయి. ఓకే, తర్వాత విషయం ఏంటంటే యేసుక్రీస్తుకు అంత్యక్రీస్తుకు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. పోలికలు ఆలోచించాలి, భేదాలు కూడా ఆలోచించాలి. తర్వాత ఇతన్ని అసలు అంత్యక్రీస్తు అని ఎందుకు అంటున్నామంటే ఈ భూలోకంలో నేనే క్రీస్తును అని చెప్పుకునేవాళ్ళు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు. అందులో ఇతడు చిట్ట చివరి వాడు. అది అందుకని ఇతన్ని అంతిమ అబద్ధ క్రీస్తు అంటాం. అబద్ధ క్రీస్తులు అందరిలో ఇతడు చివరివాడు. తర్వాత ఇతడు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉంటాడు గనక ఇతన్ని క్రీస్తు విరోధి అని కూడా మనం పిలుస్తాం. అది కాబట్టి ఈ అంత్యక్రీస్తు అనే పదం వాడుక భాష. భవిష్యత్తులో అంత్యక్రీస్తు అనడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు, మీరు తెలుసుకోండి. అతడు ఒక వ్యక్తి, ఒక రాజు, ఒక నియంత. అవునా? తర్వాత అతడు క్రూర మృగం వంటి స్వభావం కలిగినోడు. అతడు వ్యక్తే కానీ అతని స్వభావం క్రూర మృగం వంటి స్వభావం కలిగినోడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 2 మృగాలు ఉన్నాయి. సముద్రంలో నుంచి పైకి వచ్చిన క్రూర మృగం, అలాగే భూమి మీద ఉన్నటువంటి మృగం. సముద్రంలో నుంచి వచ్చిన మృగమేమో అంత్యక్రీస్తు. ఏంటి? భూమి మీద ఉన్నటువంటి మృగమేమో అబద్ధ ప్రవక్త. అంటే వీళ్ళిద్దరూ కలిసి రాజు మంత్రిలాగా సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన మానవ జాతిని పరిపాలిస్తారని మనం అర్థం చేసుకోవాలి. అది ఎత్తబడిన సంఘం యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది. విడవబడినటువంటి గుంపు మానవ జాతి అంతా కూడా అంత్యక్రీస్తు చేతిలో ఉండిపోతుంది. అది అంటే బోర ఓదబడిన వెంటనే మానవ జాతి ఒక్క క్షణంలో 2 గుంపులుగా విభాగించబడతారు. అందుకే ప్రభువు చెప్పాడు, 2 తిరగలిసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును. 2 పొలంలో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును. 2 ఒక మంచం మీద పనుకుంటారు, ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును. ఈ ఉదాహరణలను ఎందుకు చెప్పారంటే కాలాన్ని మనం తెలుసుకోవటానికి, అలాగే విభజన గురించి మనం తెలుసుకోవటానికి, అలాగే కలిసి ఉన్న వాళ్ళే 2 గుంపులైపోయి ఎత్తబడే సంఘంలో ఉంటారని, విడిచిపెట్టబడే గుంపులో ఉంటారని మనం అర్థం చేసుకునే దానికోసం ప్రభు ఆ ఉదాహరణలు చెప్పారు. ఎత్తబడిన సంఘమేమో యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది, పెండ్లి కుమార్తెగా స్వీకరించబడబోతుంది, న్యాయపీఠం దగ్గర బహుమానాలు తీసుకుని మరలా దిగొస్తుంది, క్రీస్తు రాజ్యంలో పాల్గొంటుంది. ఓకే, అయితే ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి గుంపు మానవ జాతి అంతా కూడా అంత్యక్రీస్తు చేతుల్లో ఉండిపోతుంది. అది ఈ అంత్యక్రీస్తు ఈ ప్రపంచం మొత్తాన్ని 7 సంవత్సరాలు పరిపాలిస్తాడని మనం తెలుసుకోవాలి. ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి ఒక రాజుగా ఉంటాడు. అతడు ఒక నియంత, క్రూర మృగం లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఒక క్రూర మృగం మనుషుని ఎలా భక్షిస్తుందో, దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తుందో ఇతడు కూడా అలాగా ప్రవర్తిస్తాడు.
ఇతనికి ఒక మంత్రి ఉంటాడు, వంతు పలికేవాడు. అతన్ని మనం అబద్ధ ప్రవక్త అంటున్నాం. అది అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళిద్దరూ కూడా రెండు క్రూర మృగాలు. ఒకతను రాజకీయ నాయకుడు, మరొకతను మత నాయకుడు. అలా జరిగిద్ది పరిస్థితి. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి వచ్చి 7 సంవత్సరాలు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడని మీరు తెలుసుకోండి. ఈ విషయం మరి దానియేలు గ్రంథంలో మనము 9వ అధ్యాయం 24 నుంచి మనం చూసినప్పుడు, దానియేలు 9:24 నుంచి చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది. అతడు వారమునకు అనేకులతో నిబంధన కుదుర్చుకొనును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అది అతడు అంటే అంత్యక్రీస్తు. వారమునకు అంటే 7 సంవత్సరాలకు, అనేకులతో అంటే ప్రపంచంలో నగరరాజ్యాలన్నిటితో నిబంధన కుదుర్చుకొనును. అది 7 సంవత్సరాలు ఈ ప్రపంచం మొత్తం పరిపాలించడానికి సంధి చేసుకుంటాడు. ఇటు ఇశ్రాయేలుతో ముఖ్యంగా సంధి చేసుకుంటాడు, అర్థమైందా? తర్వాత యూరోపియన్ యూనియన్తో సంధి చేసుకుంటాడు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మరి గ్రూప్స్, అమెరికా కూటమి కావచ్చు, రష్యా కూటమి కావచ్చు, ఏంటి మరి ముస్లిం కూటమి కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, అందరితో సంధి చేసుకుంటాడు. 7 సంవత్సరాలు ఈ ప్రపంచం మొత్తం నేను పరిపాలిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను యుద్ధాలు రాకుండా చేస్తాను, ప్రపంచానికి శాంతినిస్తాను, ఆర్థిక మాంద్యం జరగకుండా చూస్తాను, ప్రపంచం మొత్తాన్ని సమాన దృక్పథంతో చూస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు అందరూ ఏం ఆలోచించుకుంటారంటే, వారికి ఇష్టం లేకపోయినా కూడా ఇతనికి అవకాశం ఇస్తారు. ఎందుకు? మరి దేవుని చిత్తం జరగాలి కదా, అవునా? ప్రవచనాలు నెరవేర్చబడాలి కదా, అందుకే అలా జరిగిద్ది అన్నమాట. వారందరూ కలిసి ఏకాభిప్రాయం కలిగి ఉంటారు, అంత్యక్రీస్తుకి అవకాశం ఇస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, మీకు చెప్పాలంటే 2 పిల్లులు ఒక రొట్టెని తెచ్చుకొని పంచుకోవటం చేత కాకపోతే పంచిస్తానని చెప్పి ఏం చేస్తుంది? కోతి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ముక్కలు చేసి పంచి చివరికి కోతి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే జరిగిద్ది అన్నమాట. 2 పిల్లులు రొట్టె వ్యవహారం అన్నమాట ఇది. ఈ ప్రపంచం అంతా కొన్ని గ్రూపులుగా తయారై నేను పరిపాలించాలి అనుకున్నప్పుడు చివరికి పరిపాలన ఎవరికి దక్కకుండా అంత్యక్రీస్తుకు దక్కుతుంది. అప్పుడు అందరూ కలిసి ఏమనుకుంటారంటే, సరే నా వల్ల కాదు, అతని వల్ల కాదు, 7 సంవత్సరాలు ఇతనికి అవకాశం ఇచ్చి చూద్దాం ఎలా చేస్తాడో అని అందరూ సమ్మతిస్తారు. ఆ సమయంలో దేవుడే వారికి ఏకాభిప్రాయాన్ని కలిగిస్తాడనమాట. కనుక ప్రపంచమంతా కలిసి 7 సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టేసి అంత్యక్రీస్తుతో సంధి చేసుకుంటారు. ఏంటి? అందులో ఇశ్రాయేలుది ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వీళ్ళు. ఎందుకంటే అంత్యక్రీస్తు అనేవాడు మెస్సయ్య ఇశ్రాయేలుల నుంచే రావాలి కాబట్టి ఇజ్రాయెల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత యూరోపియన్ సమాజం సపోర్ట్ ఇస్తుంది. తర్వాత అమెరికా రష్యాలు 2 బద్ధ శత్రువులు మనకు తెలుసు. అయితే ఈ మధ్య అమెరికా రష్యాలు కలుసుకుంటున్నాయి. మీరు వార్తల్లో చూసారా? మీకు ఆశ్చర్యం అనిపించలేదా? ఎందుకు అలా జరుగుతుంది? అంత్యక్రీస్తు అగ్రిమెంట్కి సంతకాలు పెడతానికి. వాక్యం ఎలా నెరవేరుతుందో చూడండి. అసలు ప్రపంచంలో అమెరికా రష్యాలు కలుసుకుంటే అంటే మనం నమ్మగలమా? మరి ఈ మధ్య కలుసుకుంటున్నారు. దాని అర్థం ఏంటి అంటే, రాకడంత దగ్గరలో ఉందో మీరు గ్రహించుకోండి. అంత్యక్రీస్తు పరిపాలనలో అందరూ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టక తప్పదు కదా. అలాగే ఇప్పుడు చైనా, భారతదేశం ఉన్నాయి. ఈ 2 బద్ధ శత్రువులు. రేపు వీళ్ళిద్దరూ కూడా సంతకాలు పెట్టేస్తారు. దాని ఏముంది? అలాగే అరబ్బులు, ఒకవైపు టెర్రరిస్టులు, అందరినీ సమైక్యపరుస్తాడు అంత్యక్రీస్తు. అది కనుక సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడినటువంటి మానవ జాతి మొత్తాన్ని అంత్యక్రీస్తు ఒక క్రూర మృగంలాగా పరిపాలిస్తాడని, భక్షిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. సంఘం ఎత్తబడిన దగ్గర నుంచి సంఘం దిగొచ్చే లోపు ఎక్కడ చీకటి కార్యాలు జరుగుతాయి. ఈ 7 సంవత్సరాల కాల వ్యవధి అంత్యక్రీస్తు చేతిలో ఉండిపోతుంది. అది మీరు అర్థం చేసుకోండి. అతడే ప్రపంచ నియంత, రాజు, క్రూర మృగం. ఓకే, అయితే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ అంత్యక్రీస్తు యొక్క రాజ్యాన్ని 4 దశలుగా మనం విభజించుకొని అర్థం చేసుకోవాలి. అంత్యక్రీస్తు రాజ్యాన్ని 4 దశలుగా మనం విభజించుకోవాలి. మొదటి దశ ఏంటంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రస్తుతం అంత్యక్రీస్తు రాజ్యం భూలోకంలో ఇప్పుడు స్థాపించబడుతుంది. మొదటి దశ జరుగుతుంది.
ఇప్పుడు అంత్యక్రీస్తునుడు ఎక్కడో పుట్టుంటాడు, పెద్దోడయ్యాడు, ఎక్కడో ఉంటాడు, బయటపడ్డం ఒక సమయం వచ్చినప్పుడు బయటపడతాడు. అర్థమైందా? దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:6 ప్రకారం అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను. అది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అంత్యక్రీస్తు అనేవాడు వచ్చాడు, అయితే పరోక్షంగా ఉన్నాడు. మొదటి దశ ఇప్పుడు జరుగుతుంది. అంత్యక్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. స్థాపించబడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ఒకే వ్యక్తి పరిపాలన చేయటానికి, ప్రపంచమంతా ఒక యూనిట్గా మార్చబడటానికి, ప్రపంచమంతా ఒకే బ్యాంకి, ఒకే కరెన్సీ, ఒకే మార్కెట్, ఒకే ధర నిర్ణయం అంతా జరగటానికి ఆన్లైన్ పరిపాలన కూడా వచ్చేస్తుంది. చూసారా? పరిపాలన కూడా ఆన్లైన్ పరిపాలన వస్తుందంటే అంత్యక్రీస్తు రాజ్యం ఎంత దగ్గరలో ఉందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అంత్యక్రీస్తు రాజ్యం యొక్క దశలు 4. మొదటి దశ ఇప్పుడు జరుగుతుంది. ఈ క్రీస్తు విరోధి యొక్క రాజ్యం భూమి మీద ఇప్పుడు స్థాపించబడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతడు బయటకు వచ్చే టైం దగ్గరికి వచ్చింది. ప్రపంచమంతా ఒకే యూనిట్ అయిపోతుంది. ప్రపంచమంతా సంయుక్తపరచబడుతుంది. అందుకనే అందరూ కలుసుకునే పరిస్థితులకు వచ్చారు. ఇప్పుడు రెండవ దశ ఏంటి? ఎప్పుడైతే బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుందో, అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించుకున్నాక రెండవ దశ స్థిరపరచుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో స్థిరపరచుకోవడం జరిగింది. అంటే అందరితో కలిసి ఉంటాడు అన్నమాట. ఎవరిని శత్రువులుగా చేసుకోడు. ఎందుకంటే రాజ్యం స్థిరపడాలి కదా. సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఎడవబడిన మానవ జాతి మొత్తం అతని చేతిలో ఉంటారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? తాత్కాలిక శాంతినిస్తాడు, అందరికీ సంతోషాన్ని కలుగు చేస్తాడు, ఇచ్చకపు మాటలు చెప్పి అందరినీ ఆకర్షించుకుంటాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అతన్ని మెస్సీగా అంగీకరిస్తున్నారు. యూరోపియన్ సమాజం పూర్తిగా అతనికి సపోర్ట్ ఇస్తుంది. ఇటు అమెరికా, రష్యాలు కూడా అగ్రరాజ్యాల కోసం పోటీ పడి చివరికి సైలెంట్ అయిపోతాయి. చైనా పెత్తనం చేయాలని చెప్పి ప్రాకులాడి సైలెంట్ అయిపోతుంది. భారతదేశం కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా అంత్యక్రీస్తు అందరితో కలిసిమెలిసే ఉంటాడు, అందరినీ సమైక్యపరుచుకుంటాడు. ఏంటి మరి మొదటి 3.5 సంవత్సరాల కాలంలో తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటాడు. అది రెండవ దశ. సంఘం ఎత్తబడక ముందే ఇప్పుడు మొదటి దశ జరుగుతుంది. రాజ్య స్థాపన జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. ఓకే, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యం స్థిరపరచుకోవడం జరుగుతుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో అతడు స్థిరపడతాడు, తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు, తన ప్రభుత్వాన్ని స్థిరపరచుకుంటాడు. అంటే ఇచ్చకపు మాటలు చెప్పి అందరినీ నమ్మిస్తాడు, కవ్విస్తాడు, ఒప్పిస్తాడు. ఇచ్చకపు మాటలు అంటే మనుషులకి ఇష్టం కలిగించే మాటలు, మనుషులు కోరికలు తీర్చే మాటలు. సో దాన్ని బట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే అంత్యక్రీస్తు చేతిలోకి వచ్చేస్తారు. ఆ విధంగా మొదటి 3.5 సంవత్సరాలు మరి తాత్కాలిక శాంతితో అతని పరిపాలన కొనసాగుతుంది. ఓకేనా? ఇప్పుడు మూడవ దశ అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన. అంటే మొదట 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మొత్తం మార్చేస్తాడు. అప్పుడు అతని యొక్క నిజస్వరూపం చూపిస్తాడన్నమాట. తన ఒక నియంతగా, ఒక క్రూర మృగంలాగా తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. అంతకుముందు నేను క్రీస్తుని అని చెప్పిన వ్యక్తి, నేను మెస్సయ్యాను అని చెప్తున్నటువంటి వ్యక్తి, లేక మనం దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే పద్ధతి మార్చేసుకుంటాడు. ఎందుకంటే రాజ్యం స్థిరపడింది కాబట్టి ఎవడు మాట వినాల్సిన పని లేదు. పద్ధతి మార్చేసుకుంటాడు. పద్ధతి మార్చుకొని ఏం చేస్తాడు సార్? అప్పటి వరకేమో నేను క్రీస్తుని అన్న వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని అండవు, నేనే దేవుణ్ణి అంటాడు. చూసారా? నేనే దేవుణ్ణి అంటాడు. తేడా వచ్చేసింది కదా. మరి అంతకుముందు మరి యెరూషలేము దేవాలయాన్ని ఎంతో పరిశుద్ధంగా చూసినటువంటి ఆయన ఆ దేవాలయంలోనే నాశనకరమని హేయి వస్తువుని తీసుకొచ్చి పెడతాడు. అంటే తనలాంటి ఒక ప్రతిమను తయారు చేయించి ఆ ప్రతిమకు జీవం పోసి ఆ జీవం కలిగిన కంప్యూటర్ని ఆ ప్రతిమను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టి అందరు దానికి నమస్కారం చేయాలంటాడు. అంతేకాదు అసలు తానే పోయి దేవాలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి, నాకే నమస్కారం చేయమంటాడు. సో పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు చాలామంది రివర్స్ అయిపోతారు.
కనుక 3వ దశలో అంత్యక్రీస్తు పరిపాలన మొదలవుతుంది. తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. 3.5 సంవత్సరాలు భయంకరంగా పరిపాలిస్తాడు. ఎంతోమంది హతసాక్షులుగా చంపబడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత చాలామంది క్రైస్తవులుగా మారి హతసాక్షులుగా చంపబడతారు. అలాగే ఇశ్రాయేలీలు చాలామంది హతసాక్షులుగా చంపబడతారు. అన్యులు దేవుని పిల్లలకు సహాయం చేసిన వాళ్ళు కూడా చాలామంది చంపబడవచ్చు. కాబట్టి ఏంటంటే కాలం భయంకరంగా ఉంటుంది. అనేకులు హతసాక్షులుగా చంపబడే పరిస్థితి. అతన్ని వ్యతిరేకించడానికి ఎవరికి అవకాశం, హక్కు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 7 సంవత్సరాలకి ఒప్పందాలు కుదిరినాయి. కాబట్టి ఇప్పుడు మధ్యలో మాట్లాడటానికి లేదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోబడాల్సిందే, లొంగాల్సిందే. కాబట్టి ఏమైందంటే 3వ దశలో ఆ చివరి 3.5 సంవత్సరాల కాలంలో తన పరిపాలన కొనసాగిస్తాడు. భయంకరంగా పరిపాలన చేస్తాడు. ఓకే. తర్వాత 4వ దశ అంత్యక్రీస్తు రాజ్యం నాశనం. యేసుక్రీస్తు బహిరంగ రాకడలో భూమి మీదకు దిగొచ్చినప్పుడు, సంఘాన్ని వెంట పెట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు అంత్యక్రీస్తుకు మధ్య ఘోరంగా హరుముగిద్దోని యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం గురించి తర్వాత చెప్తాను. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు వారు విజయం సాధిస్తారు. అంత్యక్రీస్తు ఓడిపోతాడు. అంత్యక్రీస్తు రాజ్యం కుప్పగూలిపోతుంది. అతని పరిపాలన అంతమైపోతుంది. అతని ప్రభుత్వం తీసివేయబడుతుంది. చట్టాలు మొత్తం చిత్తు అయిపోతాయి. సో ఈ విధంగా 7 సంవత్సరాల చివరిలో క్రీస్తు బహిరంగ రాకడలో వచ్చినప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన అంతమై ఆ తర్వాత క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంది. తర్వాత యేసుక్రీస్తు వారు సాతానును మొదట పట్టి బంధిస్తాడు. తర్వాత నరకంలో పడేస్తాడు. అలాగే అంత్యక్రీస్తును అతనికి సపోర్ట్ చేసినటువంటి అబద్ధ ప్రవక్తను కూడా అగ్నిగుండంలో పడేయటం జరుగుతుంది. సో ఇదంతా ఎప్పుడు జరిగిద్ది? ముందు సంఘం ఎత్తబడి వెళ్ళిపోవాలి. అంత్యక్రీస్తు పరిపాలన జరగాలి. క్రీస్తు బహిరంగ రాకడలో వచ్చి యుద్ధం చేయాలి. యుద్ధంలో గెలవాలి. తర్వాత క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపితం అవ్వాలి. 1000 ఏండ్ల పరిపాలన జరగాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రకారం ఈ తీర్పు అంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. బోర ఓదబడిన వెంటనే మానవ జాతి 2 గుంపులుగా విభాగించబడుతుంది. నువ్వు ఎత్తబడితే ప్రభువు చేతుల్లో ఉంటావు. విడిచిపెట్టబడితే క్రీస్తు విరోధి చేతుల్లో ఉంటావు. కాబట్టి నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు రక్షణ పొందుతావా, పొందవా? నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావా, విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా? నీ జీవితాన్ని బాగు చేసుకుంటావా, నాశనం చేసుకుంటావా? నువ్వు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే బోర ఓదబడే సమయం దగ్గరికి వచ్చేసింది. సంఘం ఎత్తబడటానికి సిద్ధపడుతుంది. పెండ్లి కుమారుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. మరి సంఘం ఎత్తబడిన తర్వాత మరి జరిగే పరిస్థితులన్నిటికీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక అంత్యక్రీస్తు ఇంతకుముందు వచ్చాడా అంటున్నాం, ఇప్పుడు వచ్చాడు అని చెప్పాల్సి వస్తుంది. ఎక్కడో పుట్టుంటాడు, పెరిగి పెద్దోడై ఉంటాడు. తగిన సమయంలో అతను బయటకు వస్తాడు. పలానా వ్యక్తి అని మనం చెప్పటం కష్టం, ఊహించటం కరెక్ట్ కాదు. కనుక అంత్యక్రీస్తు అనే వ్యక్తి వస్తున్నాడు, జాగ్రత్త. మనం చెప్తాం కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మరి మృగాలు ఉన్నాయి జాగ్రత్త అంటాం కదా. అట్లాగే ఇప్పుడు ఏం చెప్పాలంటే అంత్యక్రీస్తు వస్తున్నాడు జాగ్రత్త. మానవ జాతిని భక్షిస్తాడు. తన మాట వినకపోతే మనుషులు చంపేస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాత రక్షణ పొందాలంటే హతసాక్షులుగా చనిపోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మన రక్షణ కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరి రక్షణ కోసం వారు మూల్యం చెల్లించవలసి వస్తుంది. కృపాయుగం అయిపోతే ఉగ్రతాకాలం వస్తుంది. అందుకే ప్రియులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అంత్యక్రీస్తు వచ్చి మనుషులను ఇష్టం వచ్చినట్టుగా చంపుతూ ఉంటున్నాడు. అనేకులు హతసాక్షులుగా చనిపోతారు. ఆ సమయంలో రక్షణ పొందాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కృపాకాలంలో రక్షణ పొందలేని వ్యక్తి ఆ సమయంలో హతసాక్షిగా మారి రక్షణ పొందగలడా? ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో ఆలోచించండి. ఇప్పుడైతే కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం.
విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాం. కానీ ఆ సమయంలో ఈ కృపా విశ్వాసాలు పనిచేయవు. అప్పుడేంటి, ఎవరు రక్షణ కొరకు వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు నేను రక్షించబడాలంటే నేను మూల్యం చెల్లించాలి. అంటే నేను దేవుని కోసం నిలబడాలి. రక్షణ పొందటానికి నా ప్రాణం పెట్టాల్సి వచ్చింది, హతసాక్షిగా మరణించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి రాకడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘం ఎత్తబడిన వెంటనే అంత్యక్రీస్తు ప్రత్యక్షమవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతడు ఒకవేళ వచ్చినప్పటికీ బయటపడ్డాం. తెలుసా ఎందుకు బయటపడ్డంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని అడ్డుగిస్తాడు. అలాగే సంఘం కూడా అడ్డుగిస్తుంది. అందుకని ఇప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు, కానీ బయటపడ్డాం. ఎప్పుడైతే నీకు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుందో వెంటనే బయటపడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు కాబట్టి. వింటున్నారా? పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు కనుక ఇంకా అడ్డుగిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత ఈ కృపాయుగం కూడా సమాప్తం అయిపోతుంది కనుక వెంటనే క్రీస్తు విరోధి వచ్చి మరి ప్రజలతో సంధి చేసుకొని ప్రపంచ రాజ్యాల మొత్తాన్ని కలిపేసి ఒకే రాజ్యంగా చేసి పరిపాలిస్తాడు. తర్వాత నాశనం అయిపోతాడు. అతను నాశనం అయిపోయే ముందు అనేక మందిని నాశనం చేసి అప్పుడు నాశనం అయిపోతాడు. కనుక అతని చేతిలో మనం నశించిపోకుండా ఉండటానికి ఈ కృపాయుగంలో రక్షించబడి ప్రతి ఒక్కరూ ఎత్తబడే సంఘంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం హితో చెప్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో వరకు సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.